ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రేగోడు మండలం. ఈ రేగోడు మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రేగోడు మండలం కొరకు ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల ప్రజల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ 17 గ్రామాలలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలు హృదయాలు తెరవబడినట్లుగా, ప్రజల మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. ఈ మండలంలో మీ గొప్ప పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సేవా పరిచర్య నానాటికి విస్తరించినట్లుగా మీ కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 13వ అధ్యాయము 21వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోలుతును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, నిన్నటి దినాన్ని కూడా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము 18, 19 మాటలను ధ్యానిస్తూ వచ్చాం. ఆయన దేవుని రాజ్యమును దేనిని పోలి ఉన్నదని అని అంటూ, ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నదని, అది పెరిగి వృక్షమైనదని, ఆకాశ పక్షులు దాని కొమ్మలి యందు నివసించినని యేసు ప్రభులు వారు చెప్తూ వచ్చారు. ఈ దినమున యేసు ప్రభులు వారు అంటున్నారు, పరలోక రాజ్యాన్ని నేను దేనితో పోలుస్తాము అని అంటూ, ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసిన పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని యేసు ప్రభులు వారు చెప్పారు.
ఈ మాటకు ఎలా వివరించాలో నాకు అర్థం కావటం లేదు. అదొక గొప్ప లోతైన మర్మం. పుల్లని పిండిని పోలి ఉన్నదని ప్రభు చెప్తూ ఉన్నారు. అవును, ఆ పుల్లని పిండికి దేనికి సాదృశ్యం అంటే లోకము నుండి ప్రత్యేకపరచబడిన జనాంగం ఉండు స్థలముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యాన్ని మనం దేనితో పోల్చగలం? కృపగలిగిన దేవుడు రాజ్యం, దానిని దేనితో పోల్చగలం? అది ఒక అందమైన పట్టణం, అది బంగారు వీధులు కలిగిన పట్టణం. కోట్లాది దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయు ప్రదేశం. క్రైస్తవుని నిరీక్షణ ఏమిటంటే ఈ లోకయాత్రను ముగించిన పిమ్మట అక్కడకు చేరుకుండియే. అందుకే యేసు ప్రభులు వారు అంటున్నారు, పరలోక రాజ్యాన్ని నేను దేనితో పోల్తును? ఈ పులిసిన పిండి వంటిది అని ప్రభులు వారు చెప్పారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అది అందమైన పట్టణం, అది ఆశీర్వాదకరమైన పట్టణం. నిన్న దేవుని వాక్యాన్ని నెమరు వేసుకున్నట్లుగా అక్కడ ఏడ్చిటియో, అక్కడ పండ్లు కొరుకుటియో లేదు. అక్కడ మనకు దుఃఖము లేదు, వేదన లేదు, అక్కడ చీకటి లేదు. ఎందుకంటే నీతి సూర్యుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అంత అందమైన పట్టణాన్ని మీరు నేను చేరుకున్నట్టుకు మన జీవితాలను ప్రభువుకు సమర్పిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.